2006 తమిళనాడు ఎమ్మెల్యే ఎలక్షన్స్. ఇది తమిళనాడు పొలిటికల్ హిస్టరీలోనే ఒక కొత్త ట్రెండ్ ని స్టార్ట్ చేసింది. అదే ఫ్రీబీ పాలిటిక్స్, అంటే ఉచిత పథకాలు. డిఎంకే పార్టీ నుంచి కరుణానిధి గారు తన ఎలక్షన్ మేనిఫెస్టోలో ప్రతి ఇంటికి ఒక ఫ్రీ కలర్ టీవీ అని అనౌన్స్ చేశారు. అంతేకాకుండా ₹1 కిలో బియ్యం, ఫ్రీ గ్యాస్ స్టవ్ కనెక్షన్, రైతు రుణమాఫీ లాంటి పథకాలు ఎన్నో ప్రవేశపెట్టారు. ఇంకో పక్క ఏఐఏడిఎంకే నుంచి అమ్మ జయలలిత గారు కూడా ఏమీ తక్కువ కాదు. ఆవిడ కూడా ఫ్రీ ల్యాప్టాప్స్ ఫర్ స్టూడెంట్స్ అండ్ ఫ్రీ గోల్డ్ ఫర్ మంగళ సూత్ర లాంటి స్కీమ్స్ ని ఎన్నో అనౌన్స్ చేశారు. కానీ జనాలు ఎందుకో కరుణానిధి గారి ఫ్రీ కలర్ టీవీ స్కీమ్ కి ఎక్కువగా అట్రాక్ట్ అయ్యారు. డిఎంకే అండ్ ఏడీఎంకే ఉచిత పథకాలు పోటాపోటీగా అనౌన్స్ చేస్తుంటే, ఇంకో పక్క కెప్టెన్ విజయకాంత్ గారు వచ్చి డిఎంకే అండ్ ఏడీఎంకే రెండు ద్రవిడియన్ పార్టీలు కూడా కరప్షన్ తో నిండిపోయాయని, తమిళనాడుని కరప్షన్ ఫ్రీ స్టేట్ చేయాలని డిఎండికే అనే ఒక కొత్త పార్టీని ఎస్టాబ్లిష్ చేసి ఎవరితో పొత్తు పెట్టుకోకుండా కెప్టెన్ విజయకాంత్ గారు ఒక ఎమ్మెల్యే సీట్ గెలిచారు. కానీ డిఎండికే పార్టీ 10% ఓట్ బ్యాంక్ షేర్ ని కొట్టింది. ఈ రకంగా ఇద్దరు ద్రవిడియన్ పార్టీ ఓట్ బ్యాంక్ ని కెప్టెన్ షేక్ చేసి ఏ ఒక్కరు గవర్నమెంట్ ఫామ్ చేసే మెజారిటీ రాకుండా చేశారు. లాస్ట్ కరుణానిధి గారు మాస్టర్ మైండ్ తో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకొని సీఎం గా కూర్చున్నారు. అంతేకాకుండా 5 సంవత్సరాల ప్రభుత్వాన్ని కూడా సక్సెస్ఫుల్ గా నడిపారు. మొత్తానికి ఒక్క కలర్ టీవీ తమిళనాడు పాలిటిక్స్ నే మార్చేసింది. నెక్స్ట్ ఎపిసోడ్ లో తమిళనాడులో జరిగిన 2G స్కామ్ గురించి కూడా తెలుసుకుందాం. కాంటెంట్ నచ్చితే ఫాలో కొట్టండి.